మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చి ధరకు రెక్కలొస్తున్నాయి. తేజ మిర్చికి దేశీయంగా అంతర్జాతీయంగా డిమాండ్ భారీగా పెరగడంతో గత వారం రోజుల నుంచి ధరలు దూసుకెళ్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి రైతులు ఎర్ర బంగారంతో రావడం వల్ల ఖమ్మం మిర్చి మార్కెట్ కళకళలాడుతోంది. గత వారం నుంచి 22,000కు పైగా ఏసీ, నాన్ ఏసీ మిర్చి రకం ధర పోటీలో దూసుకెళ్తుంటే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడర్స్ కొనుగోలు నిలిపివేశారు. దాంతో గత వారం ముందు వరకు తేజ రకం మిర్చి క్వింటాలకు 16 నుంచి 17,000 మాత్రమే ధర ఉంది. ప్రస్తుతం యుద్ధానికి కాస్త బ్రేక్ రావడంతో ఎక్కువగా చైనా అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుగోలుదారులు ఖమ్మం మార్కెట్కు వచ్చి కొనడంతో డిమాండ్ పెరిగిపోతూ ఉంది. మార్కెట్లో తేజ రకం క్వింటాల్ నాన్ ఏసీ మిర్చి 21,500 పలుకుతుంటే ఏసీ మిర్చి ధర 22,500కు పైగా కొనుగోళ్లు లావాదేవీలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చి ధరకు రెక్కలొస్తున్నాయి. తేజ మిర్చికి జాతీయంగా, అంతర్జాతీయంగా విపరీతంగా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రైతులు ఎర్ర బంగారంతో రావడం వల్ల మిర్చిని ఎర్ర బంగారంతో పోలుస్తుంటాము. సో ఇది ఎర్ర మిర్చి కాబట్టి దాన్ని ఎర్ర బంగారంతో కంపేర్ చేస్తుంటాము. సో ఎర్ర బంగారంతో రావడం వల్ల ఖమ్మం మిర్చి మార్కెట్ మొత్తం కలకలాడుతుంది. గత వారం నుంచి 22,000 రూపాయలు దాటుతోంది మిర్చి ధర. సో ఈ ఎర్ర మిర్చిలో అంటే ఈ ఎండుమిర్చిలో రకాలుంటాయి, ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి అని. సో ఈ 2 రకాల మిర్చీలు కూడా భారీ స్థాయిలో ధరను పొందుతున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్, ఖమ్మం మార్కెట్ నిండా మొత్తం ఎర్ర మిర్చి, ఎర్ర బంగారం కనిపిస్తోంది. సో ధరలు చాలా అంటే కరెక్ట్గా బాగా పెరిగిపోతున్నాయి. దీంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. సో ఏ రకానికి ఎంత ధర పలుకుతోంది భాస్కర్? గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుందంటున్నారా? ఏమంటున్నారు మార్కెట్ అధికారులు? భాస్కర్, తేజ మిర్చికి ధరలు బాగా పలుకుతున్నాయి. 22,000కు పైగా పలుకుతుంది. రెండు క్వాలిటీస్ కూడా, దాంట్లో 2 రకాలు కూడా. సో రైతులు ఎట్లా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? ఇవే ధరలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారా మార్కెట్ అధికారులు? రాజేష్, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో గడిచిన వారం రోజుల నుంచి కూడా భారీ ఎత్తున కూడా తేజ రకం మిర్చి బయట నుంచి లోపలికి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇతర రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా మిర్చి మొత్తం కూడా రేటు ఎక్కువ ధర ఉండడంతో కూడా రైతులు మొత్తం కూడా ఇక్కడ తీసుకొస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున ఇప్పటికే అంటే నాన్ ఏసీకి వచ్చేసి 21,000 పైగా ఉండగా, ఒకవైపు చూస్తున్నది ఏసీ ధర మాత్రం, ఏసీ మిర్చి మాత్రం తేజ రకానికి వచ్చేసి 21,000 పైగా కూడా ధర 22,000 పైగా కూడా పలుకుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే రైతులు మాత్రం భారీ ఎత్తున కూడా ఈ యొక్క అంటే ఇతర ఖమ్మం జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి సైతం కూడా భారీగా మార్కెట్ కు తరలి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. 1-2 సార్లు సైతం కూడా మార్కెట్ కు రైతులు వస్తున్న నేపథ్యంలోనూ అంటే మిర్చిను అంటే వివిధ ప్రాంతాలకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా ఈసారి మిర్చి అత్యధికంగా అంటే ధర పలకడంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే జెండా పాట విషయంలో మాత్రం కేవలం ఒక్కరిద్దరు రైతులు మాత్రమే గిట్టుబాటు ధర ఇస్తున్నారు. తర్వాత మాత్రం ఇంకా మేలు రకం మిర్చి తీసుకొస్తున్నా సరే అక్కడ ఎలాంటిది కూడా జెండా పాట అనుకూలంగా ఉన్నటువంటి ధరను ఇవ్వడం లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ ఒకవైపున అంటే మార్కెట్ లో ఇదొక అంటే దళారులకు దందాగా అని చెప్పుకోవచ్చు. ఒకవైపున అంటే తేజ రకం ఇప్పటి వరకు కూడా ఆరుగాలం పండించిన పంటను చాలా వరకు రైతులు మంచి ధర కోసం అని చెప్పి మార్కెట్ లో అంటే తక్కువ ధర ఉన్న నేపథ్యంలో అప్పుడు వాళ్ళంతా కూడా కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ చేసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఆ కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఇప్పుడు మిర్చికి ధర పలకడంతో ఏసీ వచ్చేసి తేజ రకం 22,000 పైగా ధర పలుకుతున్న తరుణంలో ఇప్పుడు ఒక్కసారిగా
ఇక్కడ ఉన్నటువంటి నాన్ ఏసీకి వచ్చేసి 21,000 పైగా పలుకుతుంది. అయితే ఈ రేటు గడిచిన వారం రోజుల నుంచి కూడా ఇలానే కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు చాలా వరకు కూడా ఈ ప్రాంగణానికి వస్తున్నారు. వచ్చి వాళ్ళంతా కూడా భారీగా అమ్మకాలు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అసలు ఎలా ఉంది ఏందానికి సంబంధించి మన రైతులతో కూడా మనం మాట్లాడుతాం. ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్ మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? రాంపల్లి. ఎన్ని ఎకరాలు వేసినావు? వేసిన 3 ఎకరాలు. ఎట్లుంది రేటు? రేట్ ఏముంది, 22 అన్నారు, 18, 16 కొంటారు. కొనేటోళ్ళు లేడు. మళ్ళీ తిరిగి కాయ మంచి కాయలు ఎవరు మాట్లాడేటోళ్ళు పరిస్థితి. కూలీలకు దానికే సరిపోతాం లేదు పరిస్థితి. ఏం చేయాలా అదే ఆలోచన పడతాను. మీకు ఖర్చు ఎంత వచ్చింది? ఖర్చు ఏమో ఎకరానికి 2 లక్షలు వస్తాయి సార్. కూలీ 2 లక్షలు వస్తున్నాయి. అమ్మా ఎట్లుందమ్మా రేట్? ఎట్లుంది? రేటే లేదు. 16, 17 అడుగుతురు. రేటే లేదు. మరి 22,000 రూపాయలు 21,000 రూపాయలు అంటున్నారు. జెండా పాట 22,000 ఒక 100. మా కాడికి వచ్చినాక 15,000, 16, 18,000 వస్తుంది సార్. ఏం చేయము? ఎట్లైనా మందు దాకి చచ్చిపోవాలి. ఏం చేయాలి? ఎకరన్నర తోట వేస్తే అంతా చచ్చింది సార్. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? సందేతండ గైగలపల్లి రైతులపల్లి నుంచి వచ్చినాం. తోట అంతా చచ్చింది. ఏమంటున్నారు వాళ్ళకి? మరి మీరు అడగట్లేదు జెండా పాట ఆ రేటు పెట్టారు, ఇప్పుడు ఎందుకు ఈ రేటు తక్కువ ఇస్తాను అడగట్లేదా? అడిగినాం. అడిగితే మేం చేయం. నిన్న రేటు ఇవాళ రేటు మా కాడ ఉందా అని వాళ్ళు కమిస్తారు అంటారు. అయితే ఏం చేయం? ఆ పెద్దోళ్ళు నుంచి వస్తే మేము బాగుపడతాం. మేము అంతా చెడి వచ్చినాం. ఏ లాభం లేదు, ఏ నష్టం వచ్చింది మాకు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ బస్తలు అక్కడనే కుట్టి వేసినాం. ఇప్పుడు దాకా మొత్తానికి రాజేష్ Right. అంటే జెండా పాట మాత్రమే 22,000 చిల్లర అటు పలుకుతుంది. మిగతా దగ్గర మాత్రం మిగతా కొనుగోలు మాత్రం చాలా తక్కువ కడుతున్నారు అంటూ కూడా రైతులు ఖమ్మం మార్కెట్ లో ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. దీనిపై ఉన్నతాధికారులు కూడా పూర్తిస్థాయి దృష్టి సారించి రైతులకు మంచి న్యాయమైన ధర అందించే విధంగా చర్యలు చేపట్టాలంటూ కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మిర్చి ధర, తేజ మిర్చి ధర జెండా పాట 21,500, 22,500 పలుకుతుంది. కానీ మా వరకు అది రావట్లేదు. మాకు మళ్ళీ 16,000, 17,000 అంటున్నారు. కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుందని రైతులు చెప్తున్నారు. సో దీనిపైన ఈ వేరియేషన్స్ పైన అధికారులు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రైతులకు కూడా మంచి ధర ఇప్పించాల్సినటువంటి బాధ్యత అధికారులు తీసుకోవాలి.